ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం తాంత్రిక ఉపాయాల్లో చాలామంది గురువుగారు మాకు అన్నానికి వేసుకునే బట్టలకు కూడా కష్టమైపోతుంది, అంటే మేము దరిద్ర బాధని అనుభవిస్తున్నాము, అప్పులైపోయాము, చాలా నష్టపోయాము, మహమ్మారి వచ్చిన తర్వాత ఇంకా నష్టపోయాము, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మాకు మరణమే శరణ్యము అనుకుంటున్నాము, ఇలాంటి బాధ నుండి బయటపడడానికి ఖర్చు లేని ఏదైనా పరిహారం ఉందా అని అడిగారు. ఖచ్చితంగా ఉంది. మన పూర్వీకులు మనకి చాలా తాంత్రిక ఉపాయాలు చెప్పడం జరిగింది. ఏ ఉపాయమైనా నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించేయండి. ఈ ఉపాయాన్ని కూడా నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా సరే ఇలా అనుభవిస్తున్న కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మన బంధువుల వర్గంలో ఉన్నవారు ఎవరైనా సరే ఇలా బాధపడుతుంది అనుకోండి, వారికి మీరు అందరూ ఇలా చెప్పండి. ఇంట్లో ఉన్న ఆడవారైనా మగవారైనా ఈ పరిహారం చేయొచ్చు. ఏం చేయాలంటే ఉభయ సంధ్యలు, అంటే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేయాలి. ఎందుకంటే మన ఇంటికి సంబంధించిన ముఖ్యమైనది మన వీధి గుమ్మం, అంటే సింహద్వారం, తర్వాత గడప. గడప సింహద్వారం అంటే గేటు ఉంటే గేటు, ఒక లేక మామూలుగా డైరెక్ట్గా గేటే ఉంటే గేటు, తర్వాత గడప రెండోది. సింహద్వారం అంటే గేటు, రెండోది గడప, మూడోది మనం వంట వండుకుని పొయ్య. వీటికి ఏం చేయాలంటే సూర్యోదయానికి ముందు అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత పసుపు గంధంతో చక్కగా బొట్లు పెట్టండి. అక్కడ ఒక పువ్వుని, ఏదో ఒక పువ్వుని పొయ్యి దగ్గర ఒకటి, గడప దగ్గర ఒకటి, గేటు దగ్గర ఒకటి పెట్టండి. ఈ మూడింటికి కూడా పసుపు చందనం రాసి తర్వాత పసుపు బొట్టు పెట్టండి, కుంకుమ పెట్టద్దు. ఇలా మీరు పెట్టిన తర్వాత నమస్కారం చేయండి. ఇలా ఎన్ని రోజులు చేయాలి? వరుసగా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే 108 రోజులు ఇది చేయాలి. ఇలా చేస్తే మీకు ఇంటిలో ఉన్న దరిద్ర దేవత పారిపోతుంది. అలాగే పారిపోతుందంటే తొలగిపోతుంది అర్థం. కనక మహాలక్ష్మి మీ ఇంటి తలుపు తట్టి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. మీ ఇల్లు మీకు కళాకాంతులు, అంటే ఇంట్లో ఎవరు వచ్చినా మీ ఇంట్లో ఆ దరిద్ర బాధ కనిపించకుండా లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. ఇది ఒక్క రోజులో మార్పు రాదు. 108 రోజులు వరుసగా చేసినప్పుడు ఈ ఫలితం ఉంటుంది. ఇక్కడ అనుమానాలు ఉంటాయి. 108 రోజులు కంటిన్యూ చేయాలంటే గురువుగారు మధ్యలో ఊర్లు వెళ్ళవలసి వస్తే గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ కంటిన్యూ చేయండి, ఇబ్బంది ఏం లేదు. మరి నెలసరి సమయం ఉన్నప్పుడు చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది ప్రయత్నపూర్వకంగా మగవారైనా చేయవచ్చు, ఆడవారైనా చేయవచ్చు. మంచి ఫలితాన్ని ఇస్తుంది, ఖర్చు లేనిది. ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.